టు JLTV7 న్యూస్. జిహెచ్ఎంసీ పరిధిలో బల్క్ గ్యారేజ్ ఏరియా సంబంధించిన విషయంలో వ్యవహరిస్తున్న రామ్కి సంస్థ తీరుపై స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే చాలీచాలని డబ్బులతో జీవితాలు గడుపుతున్నారు. చెత్త సేకరణ కార్మికులపై రామ్కి సంస్థ వేధింపులకు గురి చేస్తుందని జిహెచ్ఎంసీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ చెత్త సేకరణ వ్యవహారం రామ్కి సంస్థ నిర్వాహకం విషయంలో తక్షణం తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ యత్తరి గోపి డిమాండ్ చేశారు. సోమవారం నాడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా కార్మికుల యూనియన్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న 30 సర్కిల్స్ నేతలు పాల్గొన్నారు. స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ నాయకులు రాజేందర్, చౌవటి వెంకన్న, వీరేష్ కుమార్, మైలపాటి ఆమ్జీ, రంగస్వామి, రంగా, సూరి తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యత్తరి గోపి మాట్లాడుతూ రామ్కి సంస్థ కమర్షియల్ ఏరియా తీసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుందని, అగ్రిమెంట్ విషయంలో అవలంబిస్తున్న తీరుపై యూనియన్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రామ్కి సంస్థ వారు కమర్షియల్ ఏరియాలను అగ్రిమెంట్ ద్వారా కైవసం చేసుకుని స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ పై పొట్ట కొడుతుందని యూనియన్ నాయకులు ఆరోపించారు. అలాగే వారి జీవితాలతో ఆటలు ఆడుకోవడం ఎంతవరకు సమంజసమని రామ్కి సంస్థపై విరుచుకుపడ్డారు. చెత్త సేకరణ కార్మికులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం, ఉన్నతాధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు చూడాలని చైర్మన్ యత్తరి గోపి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ వారు ఎలాంటి కలత చెంది కూడదని, తాము ముందుండి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని యూనియన్ నాయకులు అభయహస్తం ఇచ్చారు. ఆల్మోస్ట్ 80% వరకు వాళ్ళని తొలగించడం జరిగింది. లారీ డ్రైవర్లని, టిప్పర్ డ్రైవర్లని అందరినీ. ఇప్పుడు మెల్లమెల్లగా మన స్వచ్ఛ ఆటోల దగ్గర గిట్ట కమర్షియల్ అని పేరు మీద మెల్లమెల్లిగా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు గమనించాలి. లారీ డ్రైవర్లకు ఏ విధంగా అయితే అయిందో మనకి ఆ విధంగానే చేద్దామని చాలా ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు కమర్షియల్ తీసేసుకొని మెల్లగా డ్రైవర్లని కానీ ఉన్న నాయకులతోటి కానీ మాట్లాడి చేసి మేము మీకే ఇస్తాము, అగ్రిమెంట్ మేము చేసుకుంటాము, మేమేమో 2 లక్షలు 1,80,000 వరకు బిల్లులు వేస్తాం వాళ్ళ మీద, మీకు ఇచ్చేది 10,000 మీరు ఎంత ఇచ్చేది ఆ గవ్వే ఇస్తాము అనేసి మాట్లాడడం జరుగుతుంది. ఇంకొకటి, మనం ఇళ్ళలో వేసుకోబోయే చెత్త కూడా జిహెచ్ఎంసీ దగ్గర ఈ రామ్కి వాళ్ళు కిలోకు 4 రూపాయల లెక్క డబ్బులు కలెక్ట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ దగ్గర. ఆ విషయం కూడా మన అందరికి తెలవాలి. కాబట్టి దాని మీద కూడా మనకు అప్పుడు మనకు కూడా తెచ్చిన చెత్త కూడా డబ్బులు ఇస్తామనేసి చెప్పారు ఫస్ట్ జిహెచ్ఎంసీ అధికారులు. చాలా మందికి నాయకులు కూడా తెలుసు. కానీ మనం ఈ రోజు కమర్షియలే కదా, వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుని పోతున్నారు అనేసి మనం అవకాశం ఇచ్చినామనుకో, తర్వాత ఇళ్ళలో కూడా మన స్వచ్ఛ ఆటోలు కూడా పక్కా వాళ్ళ కిందనే జీతం పెట్టడం జరుగుతుంది. ఇది టైం పడుతుండొచ్చు, ఒక 2-3 సంవత్సరాలు. ఆ విధంగానే మెల్లమెల్లగా వాళ్ళు చాప కింద నీరులాగా తయారు చేస్తున్నారు. దీనికోసం కూడా మనం 2016 నుంచి కూడా రాజేందర్న కానీ, నేను కానీ, వీరేష్ కానీ, ఇంకా మిగతా కొంతమంది నాయకులు అందరం ప్రతి సర్కిల్లో కూడా లీడర్ వ్యవస్థ అనేది ఉండాలనేసి ప్రతి సర్కిల్లో తిరిగి కూడా ప్రతి ఒక్కరిని అవకాశం గట్టిగా మాట్లాడే వాళ్ళు, ముందుకు వచ్చే వాళ్ళందరూ కూడా 30 సర్కిళ్లలో అన్ని సర్కిల్లో తిరిగి కూడా లీడర్లు తయారు కావడం జరిగింది. ఈ రోజు ఒక్క వైస్ రికార్డ్ తోటి, ఈ నిన్న పెట్టిన గోపాల్ నాయక్ పెట్టిన వైస్ రికార్డ్ తోటి ఇంతమంది నాయకులు వచ్చారంటే, ఈ రోజు నెక్స్ట్ జరగబోయేది కూడా ఏదైనా సమస్య జరిగితే కూడా గ్రేటర్ హైదరాబాద్ కూడా మొత్తానికి ఎక్కడున్న సర్కిల్ నాయకులు అక్కడ అడ్డు వచ్చి అందరినీ ఆపడము చేయడం, ధర్నాకు దిగడం కూడా సాధ్యమయ్యే వరకు మనం ఉన్నాము ఇప్పుడు. కాబట్టి మనము ఇప్పటి నుంచే కమర్షియల్కు వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లయితే మనది మనమే తవ్వుకున్నట్టయితుంది. ఎట్టి పరిస్థితుల్లో కానీ కమర్షియల్ వాళ్ళకి ఇచ్చేది లేదు. ఇంకొకటి, ఉదాహరణకు కుమార్ ఉన్నాడు కుకట్పల్లిలో, అప్పుడు ఏరియా లేకుంటే కమర్షియల్ ఏరియాని ఇచ్చిర్రు. ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా కొంచెం కాలనీ కొంచెం కమర్షియల్ ఉంటుంది. ఉత్త కమర్షియల్ అనేసి కొంతమందికి ఇచ్చిర్రు, అందరికి స్పెషల్ గా ఏముండదు. కాలనీ మీదకి వెళ్ళే కొన్ని హోటల్స్ ఉన్నాయి కాబట్టి అవి తొలగించేస్తామంటే వాళ్ళ జీవన ఉపాధి పోతుంది. కాబట్టి అలాంటి ఏ ఉన్నా కానీ వాటిని అడ్డుకోవడమే. ఎలాంటి అగ్రిమెంట్లు మాకు అవసరం లేదు. ఫస్ట్ అగ్రిమెంట్ చేస్తానంటే ఫస్ట్ మా మీద అగ్రిమెంట్ చేయండి, మా కార్మికుల మీద అగ్రిమెంట్ చేసిన తర్వాతనే ఇప్పుడు అక్కడ వచ్చే అమౌంట్ ఎంతైతే వస్తుందో దాంట్లో 70% మా కార్మికుడికి ఇస్తానంటేనే చేద్దాం, లేకుంటే లేదు అనేసి ఆ విధంగా చేద్దాం. 70% అంటే అక్కడ ఎంత అమౌంట్ వచ్చినా కానీ 30% ఎందుకంటే వాళ్ళకు డంపింగ్ నుంచి వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ తీసుకోవడానికి చెత్తకు 70% మనం అక్కడ నుంచి ఎత్తుకపోయి అక్కడ పోస్తున్నాము, మన ఉపాధి కాబట్టి 70% మనకు వచ్చే విధంగా
ఫైట్ చేసి ఫస్ట్ మన మీద అగ్రిమెంట్ అయిన తర్వాత, మన కార్మికుడి మీద అగ్రిమెంట్ అయిన తర్వాత వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకోమనేసి విధంగా మనం మాట్లాడాలి. ఇదే మనం మామూలుగా తీసుకొని సరే ఏదో అగ్రిమెంట్ చేస్తారంట కదా అని మనం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం అనుకో, కంపల్సరీగా అందరికి ముప్పు వస్తుంది. ఎవరికైనా సరే ఎక్కువ కాలనీలు ఏం లేవు, అందరు కాలనీలతోటే కమర్షియల్ ఉన్నాయి. కాబట్టి మన ఉన్న చిన్న కార్మికుని మనం కంపల్సరీగా కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఇది ఉన్న ఇక్కడ స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ కానీ కింద ఉన్న నాయకులు కానీ గమనించాలి. ఎలాంటి అగ్రిమెంట్ ఫస్ట్ కార్మికుని చేసిన తర్వాతనే దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఉంచాలనేసి కూడా ఈ కార్మిక సమావేశంలో తెలపడం జరుగుతుంది అభిప్రాయాన్ని. కాబట్టి ఒక కార్మికుడి పేరు మీద అంటే కార్మికుడు ఇప్పుడు సీతారాం హోటల్ ఉంది, జయరాముడు, ఆయన పేరు మీద రామ్కి వాళ్ళు ఫస్ట్ అగ్రిమెంట్ చేయాలి. అక్కడ వచ్చే బిల్లు మీద 70% మనకు కావాలని డిమాండ్ చేద్దాము. దాని మీద వాళ్ళు ఏదంటారు, వాళ్ళు మన పేరు మీద అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అక్కడ ఎంత బిల్లు వచ్చినా 70% మేము కార్మికుడికి ఇస్తాం, 30% మేము తీసుకుంటామని మన అగ్రిమెంట్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని. లేదు, అది ఆయన అభిప్రాయము. నా అభిప్రాయమే వరకే ఆయన చెప్తున్నా. అభిప్రాయం అది, ఆయన అభిప్రాయం అంతే. ఆ విధంగా తమ్ముడు ఒక్క నిమిషం.